తాను ఎవరో వదిలిన బాణాన్ని కాదన్నారు ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. తెలంగాణ నాకు మెట్టినిళ్లైతే ఆంధ్రప్రదేశ్ నాకు పుట్టినిళ్లని తెలిపారు. తెలంగాణలో ఓ నియంతను గద్దె దింపామని, ఏపీలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొస్తామన్నారు వైఎస్ షర్మిల. బీజేపీ పార్టీ లాంటి రైటిస్ట్ పార్టీలు అధికారంలో ఉంటే మణిపూర్ లాంటి ఘటనలే జరుగుతాయి. బీజేపీ పార్టీ ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రానికి చేయాల్సిన అన్యాయం అంతా చేసింది. స్పెషల్ స్టేటస్ ఇవ్వకపోవడం అయితేనేమి, పోలవరం నెగ్లెక్ట్ చేయడం అయితేనేమి, అమరావతి విషయంలో చిన్న చూపు అయితేనేమి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అయితేనేమి, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలని చెప్పి మోసం చేయటం అయితేనేమి, రైతులకి ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పి రైతులని మోసం చేయడం అయితేనేమి, ఇలా 1 కాదు 2 కాదు అన్ని విషయాలలో బీజేపీ పార్టీ ప్రజలకు, ముఖ్యంగా ఆంధ్ర ప్రజలకు ఇంకా ఎక్కువ అన్యాయం చేసింది. అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ అయితేనేమి, వైసీపీ అయితేనేమి, ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం అయితేనేమి, ఈ 2 పార్టీలు పేరుకు మాత్రమే వేరే పార్టీలు తప్ప నిజానికి బీజేపీ పార్టీకే తొత్తులు. వీళ్ళకు పొత్తులు ఉన్నాయి లేవు అన్నది డిస్కషన్ కాదు. ఎందుకంటే వీళ్ళకు పొత్తులు కంటికి కనిపించని పొత్తులు ఉన్నాయి. వీళ్ళు బీజేపీతో కుమ్మక్కయ్యారు కాబట్టే ప్రతి అంశంలో బీజేపీ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు. వీళ్ళ ఎంపీలు కారు, వైసీపీ ఎంపీలు కారు, తెలుగుదేశం పార్టీ ఎంపీలు కారు. వీళ్ళంతా బీజేపీ పార్టీ ఎంపీలు. ఈ పార్టీలకు వేసే ప్రతి ఓటు బీజేపీకే పోతుంది. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన రోజున మొట్టమొదటి సంతకం ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్ ఫైల్ మీదనే పెడతానని మాటిచ్చారు. దయచేసి మళ్ళీ బీజేపీ ట్రాప్లో పడకండి. ఈ వైసీపీ అయినా తెలుగుదేశం పార్టీ అయినా వీళ్ళ ట్రాప్లో అసలే పడొద్దు. ఎందుకంటే వీళ్ళు ప్రజలకు స్వలాభం కోసం ప్రజల ప్రయోజనాలని తాకట్టు పెట్టారు. గత 5 సంవత్సరాలలో ఒక్క విషయంలో కూడా వైసీపీ ఎంపీలు కానీ తెలుగుదేశం పార్టీ ఎంపీలు కానీ బీజేపీని వ్యతిరేకించింది లేదు. ఎందుకు అని అడుగుతున్నాం. ఆఖరికి మణిపూర్ ఘటనలో కూడా బీజేపీ పార్టీని వ్యతిరేకించలేదు. జగన్ వదిలిన బాణంగా మీ చెప్పుకోవడం మీకు అభ్యంతరం లేదు, కానీ ఇంకొకరు వదిలితే బాణం మీకు బాధ అయిందా? నేను ఎవరు వదిలిన బాణం కాదు. ఐఎమ్ అన్ ఇండివిజువల్. జస్ట్ బికాస్ ఐఎమ్ అ వుమెన్, డోంట్ టాక్ చీప్లీ అబౌట్ మీ. అ వుమెన్ ఈస్ కేపబుల్ ఆఫ్ డిసైడింగ్ ఫర్ హర్ సెల్ఫ్. ఐ హ్యావ్ మేడ్ అ కాన్షియస్ చాయిస్ టు వర్క్ ఫర్ ద కాంగ్రెస్ పార్టీ బికాస్ రాజశేఖర్ రెడ్డి గారి ఫైనల్ డ్రీమ్ వాస్ టు మేక్ రాహుల్ గాంధీ ద ప్రైమ్ మినిస్టర్. అసలు నిజానికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి అని మొట్టమొదట ఆలోచన చేసి కోరిందే రాజశేఖర్ రెడ్డి గారు. ఈరోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ తెలంగాణలో పాదయాత్ర చేసింది కాబట్టే, ప్రతి నియోజకవర్గంలో తిరిగింది కాబట్టే, ప్రతి నియోజకవర్గంలో ప్రజా వ్యతిరేక తీరుని ఎండగట్టింది కాబట్టే, అక్కడ అంత యాంటీ ఇన్కంపెన్సీ క్రియేట్ అయింది కాబట్టే ఈరోజు ప్రజలు కాంగ్రెస్ వైపు చూశారు. ఆ బలం నాకు లేకపోయినా ఇంకొకరికైనా ఉంది అని పెద్ద మనసు చేసుకుని నేను చేసిన త్యాగం వల్ల ఈరోజు ఒక నియంత అధికారంలో లేడు. రీజనల్ పార్టీస్ కు చెందిన నాయకులు అధికారం లేకొస్తే నియంతరే అవుతారని చరిత్ర పదే చెప్పు. అందుకనే నేను నా పార్టీ కోసం ఆలోచన చెయ్యకుండా, నా పార్టీకి చెడు జరుగుతుంది అని తెలిసి కూడా, సూసైడ్ అని తెలిసి కూడా, అంత పెద్ద త్యాగానికి అంత కష్టపడి కూడా నేను పోటీ చేయకుండా త్యాగం చేసిన దాన్ని నేను. నాకు తెలంగాణ రాష్ట్రం మెట్టినిల్లు అయితే ఆంధ్ర రాష్ట్రం పుట్టినిల్లు. నేను ఇక్కడ పుట్టాను, జమ్మలమడుగులో పుట్టాను. అవును, అక్కడ పెరిగాను, అక్కడ పెళ్లి చేసుకున్నాను, వాస్తవమే. కానీ నా